టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో దుగ్గిరాలలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నందు దుగ్గిరాల ఇన్సాస్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి గద్దె శ్రీనివాస్ సహకారంతో నిరుపేదలకు భోజనాలు ఏర్పాటు చేశారు. దుగ్గిరాలలోని అన్నా క్యాంటీన్ నందు ప్రవాస భారతీయులు కాట్రగడ్డ శివరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 300 మంది నిరుపేదలకు భోజనం అందజేశారు. 260 రోజుల నుండి ఈ అన్నా క్యాంటీన్ నందు ప్రతిరోజు సుమారు 300 మంది నిరుపేదలు తృప్తిగా కడుపు నిండా ఎంతో సంతోషంగా భోజనం చేస్తున్నారు. అనునిత్యం ఆకలితో అల్లాడిపోతున్న నిరుపేదలకు ఈ అన్నా క్యాంటీన్ వరమైందని దుగ్గిరాల గ్రామస్తులు అంటున్నారు. ఎంతో రుచికరమైన భోజనాన్ని చాలా చక్కగా నిరుపేదలకు టీడీపీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లూరు నరసింహరావు, నక్కా చిరంజీవి, ఎం రవి, పసుపులెట్టి వరదరాజులు యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర విద్యా, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో 2024 జనవరి 21న ప్రారంభమైనటువంటి అన్నా క్యాంటీన్ ఆ రోజు నుండి ఈరోజు దాదాపుగా 260 రోజుల నుండి ప్రభుత్వంతో సంబంధం లేకుండా, అధికార ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా సమాజ సేవే ధ్యేయంగా ఆనాడు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన నారా లోకేష్ గారి సహకారంతో 260వ రోజు ఘన విజయంతో మనస్ఫూర్తిగా కొనసాగిస్తున్న ఈ సందర్భంలో ఈరోజు కాట్రగడ్డ శివరామకృష్ణ గారు ఎన్ఆర్ఐ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరియు వారి బంధువులైనటువంటి స్థానిక ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ వారి యొక్క సహకారంతో ఇక్కడ అన్నా క్యాంటీన్కి నిర్విరామమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి లోకేష్ గారి స్ఫూర్తితో ఈరోజు వారు కొంత సహకారం జరిగింది. ఈ సహకారానికి అనుగుణంగా ఈరోజు ఈ అన్నప్రసాదాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులతో అందడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారి ప్రజల మనోభావాలు గమనిస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు లోకేష్ అనేందుకు మేము కూడా చాలా సంతోషపడుతూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానాలని అధిరోహించి ఈ సామాజిక సేవా కార్యక్రమంలో యువతను కూడా భాగస్వామ్యం చేసి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా పొందాలని ఆశిస్తూ ఈ మహత్ భాగ్యాన్ని కలిగించినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మరియు దుగ్గిరాల గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు